హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ సిరీస్. సో ఫస్ట్ మనం ఈ పైథాన్ సిరీస్లో ఏమేం టాపిక్స్ని కవర్ చేయబోతున్నామో చూద్దాం. సో ఇక్కడ ఈ పైథాన్ సిరీస్కి వచ్చేసరికి ఇది కరికులం. సో ఈ కరికులం అనేది బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ కవర్ అవుతుంది. పైథాన్తో పాటు పైథాన్ యూజ్ చేసుకొని డేటా సైన్స్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది కవర్ అవుతుంది. అండ్ ఆల్సో డేటా సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ కవర్ అవుతాయి అండ్ డేటా విజువలైజేషన్ టాపిక్స్ కవర్ చేస్తాం. అండ్ వెబ్ డెవలప్మెంట్కి వచ్చేసరికి జాంగో ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తాం. సో అండ్ ప్రతిదీ ఎగ్జాంపుల్ ఓరియంటెడ్గా వెళ్తాము. సో కమింగ్ టు ది ఇంట్రడక్షన్. సో యాక్చువల్లీ మనం పైథాన్ అనేది ఎందుకు నేర్చుకోవాలి? సో పైథాన్ ప్రతి ఒక్కరు పైథాన్ అంటున్నారు కదా. సో పైథాన్ అనేది ఎందుకు నేర్చుకోవాలి? సో మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, లైక్ సి ఉంది, జావా స్క్రిప్ట్, C++ చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కాదని పైథాన్ని ఎందుకు నేర్చుకోవాలి? సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ పైథాన్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్. సో మిగతా లాంగ్వేజెస్తో పోల్చుకుంటే పైథాన్ అనేది చాలా ఈజీగా గ్రో అవుతుంది. సో హౌ కెన్ వి సే, అంటే మనం ఎలా చెప్పగలం పైథాన్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది? సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ఒకటి రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ డెవలపర్స్, అంటే పైథాన్ యూజ్ చేసే డెవలపర్స్ కౌంట్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ కంపేర్ టు ది అదర్ లాంగ్వేజెస్ పైథాన్లో లైబ్రరీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అనేవి పైథాన్ని ప్రిఫర్ చేస్తున్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ ఏరియాస్ యూజింగ్, అంటే ఎక్కువ ఫీల్డ్స్లో పైథాన్ యూజ్ చేస్తున్నాం. సో ఫీల్డ్స్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డ్ ఈజ్ మెషిన్ లెర్నింగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లో పైథాన్ యూజ్ చేస్తాం. అండ్ అనదర్ వన్ ఈజ్ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఫీల్డ్స్లో పైథాన్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో పైథాన్ యూజ్ అవుతుంది అండ్ వెబ్ డెవలప్మెంట్. సో ఈ 4 ఏరియాస్లో పైథాన్ని మోస్ట్ కేసెస్లో యూజ్ చేస్తాం. సో నెక్స్ట్, అసలు పైథాన్ అంటే ఏంటి? సో పైథాన్ ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకున్నాం కంపేర్ టు ది అదర్ లాంగ్వేజెస్. బట్ వాట్ ఈస్ పైథాన్? సో తెలుసుకుందామా? లెట్స్ మూవ్. సో యాక్చువల్లీ పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఐ లెవెల్ లాంగ్వేజ్. సో ఈ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఐ లెవెల్ లాంగ్వేజెస్ ఏంటనేది నెక్స్ట్ స్లైడ్స్లో తెలుసుకుందాం, నెక్స్ట్ ట్యూటోరియల్స్లో. సో ఫస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ ఈజ్ పైథాన్ ఈజ్ ఫేమస్. సో సేమ్ సి ఉంది, జావా ఉంది, జావా స్క్రిప్ట్, C++, వాట్ ఎవర్ మేబీ. సో ఈ లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుంటే పైథాన్ అనేది ఎందుకు ఫేమస్? సో కొంతమంది అనొచ్చు పైథాన్ అనేది న్యూ లాంగ్వేజ్. బట్ here you can see, కంపేర్ టు జావా, పైథాన్ అనేది ఫస్ట్ వచ్చింది 1985. జావా ఈజ్ న్యూ లాంగ్వేజ్ కంపేర్ టు ది పైథాన్. 1995 ఈజ్ జావా. సో యర్ పైథాన్ ఈజ్ నాట్ ఏ న్యూ లాంగ్వేజ్, బట్ ద మెయిన్ రీజన్ ఈజ్ ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్. పైథాన్ అనేది నేర్చుకోవడానికి చాలా ఈజీ, ఎందుకంటే పైథాన్కి జావా కంపేర్ చేస్తే వే ఆఫ్ రైటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది పైథాన్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏ కంపెనీస్ అనేవి పైథాన్ యూజ్ చేస్తున్నాయి? సో టాప్ టెక్ కంపెనీస్ వచ్చేసరికి యూట్యూబ్, గూగుల్, యాహూ, డ్రాప్ బాక్స్ అండ్ నాసా. సో దీస్ ఆర్ ది కంపెనీస్. ఈ కంపెనీస్ అనేవి పైథాన్ని మోస్ట్ కేసెస్లో యూజ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ.